వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్రపంచంలో అత్యంత ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ది రెండో స్థానంలో ఉంది. అవును, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధిని కోట్లాది మంది ఎదుర్కొంటున్నారు. వైద్య నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 1 కోటి మందికి పైగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. జన్యుపరమైన కారణాల వల్ల వంశపార్యపరంగా వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ జీవన శైలిలో వచ్చిన మార్పులే ఎక్కువ శాతం ఈ వ్యాధికి కారణమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ రావడానికి ఎన్నో కారణాలున్నాయి. దానిలో ఒకటి మనం వంటకు ఉపయోగించే నూనె. అవును, వంటకు సరైన నూనె వాడకపోయినా క్యాన్సర్ బారిన పడే అవకాశాలున్నాయి. మనం రోజువారీ ఆహారంలో వంటి నూనెను ఉపయోగిస్తాం. వంట నూనె ఇది అని కాదు, అన్ని రకాల నూనెలను ఉపయోగిస్తాం. అయితే కొన్ని రకాల నూనెల వల్ల ఊహించని ఆరోగ్య నష్టాలు జరుగుతాయి. అలానే ఇప్పుడు ఓ అధ్యయనం చెప్పిన విషయాలు తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వంట నూనెల గురించి కొత్త అధ్యయనం ప్రజలను షాక్కు గురి చేస్తున్నాయి. మెడికల్ జర్నల్ ఘట్లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం ప్రొద్దుతిరుగుడు, గ్రేఫిక్స్డ్, కొనెల కార్న్ ఆయిల్ వంటి వింతైన నూనెలను అధికంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని వెల్లడించింది. వంట చేయడానికి నూనె అవసరం, కానీ ఈ రోజుల్లో నూనె వాడకం ఎక్కువైంది. వేయించిన ఆహారం, చిప్స్ లాంటి ఫుడ్ తీసుకోవడానికి జనం అలవాటు పడ్డారు. అధికంగా నూనె తీసుకుంటే శరీరంలోని pH సమతుల్యతను దెబ్బతీస్తుంది. లివర్, జీర్ణాశయంలో అల్సర్లు, ఉబాకాయం, అధిక కొలెస్ట్రాల్, మలబద్ధకం, పైల్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మనం రోజువారీ ఉపయోగించే పప్పుల నూనెలో అసంతృప్త కొవ్వులు ఉంటాయి. అసంతృప్త కొవ్వులు ఆరోగ్యానికి ప్రమాదకరమని కొన్ని పరిశోధనలు స్పష్టం చేశాయి. కొన్ని వంట నూనెల కారణంగా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూసేయండి. మనం నిత్యం వాడే వంట నూనె మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు, పామ్ సోయాబీన్ నూనెలు వేడి చేసినప్పుడు ఆల్డిహైడ్లు అనే రసాయనాలు విడుదల చేస్తాయి. ఇవి ఎన్నో రకాల భయంకరమైన క్యాన్సర్ రావడానికి కారకాలని నిపుణులు స్పష్టం చేశారు. విషపూరిత పదార్థాలు రెటినాల్డిహైడ్ను ఆక్సిడైట్ చేసి రెటినోయిన్ యాసిడ్ మారుస్తాయి. ఇది క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందడానికి ప్రోత్సహిస్తుంది. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇటీవల పెద్ద ప్రేగు క్యాన్సర్ రోగులపై అధ్యయనం చేయగా వారిలో బయోయాక్టివ్ లిపిడ్లు పెరిగినట్లు గుర్తించారు. 30 నుండి 85 సంవత్సరాల వయసు గల వ్యక్తుల నుండి 81 గణిత నమూనాల విశ్లేషణలో ఈ లిపిడ్లు క్యాన్సర్లు కణజాలలో పెద్ద మొత్తంలో ఉన్నట్లు గుర్తించారు. ఇది విత్తన నూనెల వినియోగంతో సంబంధం కలిగి ఉంటుంది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో ఈ నూనెలో పాలిఅన్సాచురేటెడ్ కొవ్వు అధిక పరిమాణంలో ఉంటుంది. నూనెను వేడి చేసినప్పుడు అది ఆల్డిహైడ్గా విచ్ఛిన్నమవుతుంది. దీని కారణంగా నూనెను వేడి చేసినప్పుడు మనకు వాసన వస్తుంది. వేడి చేసిన నూనెను తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఒక కొత్త అధ్యయనం ప్రకారం విత్తన నూనెల అధిక వినియోగం శరీరంలో దీర్ఘకాలిక మంటను ప్రోత్సహిస్తుంది. ఇది క్యాన్సర్ అభివృద్ధి చేయడమే కాకుండా వ్యాప్తిలో పాత్ర పోషిస్తుంది. కొలోరెక్టల్ క్యాన్సర్ CRC కణితుల లిపిడ్ ప్రొఫైల్ అని బలమైన తాపజనక పక్షపాతాన్ని కలిగి ఉన్నాయని చూపిస్తుంది. దీని కారణంగా మంటను తగ్గించడంలో సహాయపడే శరీరం సహజ మధ్యవర్తులు ఈ కణితుల్లో తక్కువగా ఉన్నట్లు కనబడుతుంది.